ధనం కలిగినవాడు ధని, గుణం కలిగినవాడు గుణి, సొత్తు కలిగినవాడు స్వామి. అలాగే కాంతి కలిగినదైతే రత్నం. రత్నానికి వెల, ఆదరణ దేన్ని బట్టి వస్తున్నాయి అంటే కాంతిని బట్టి. అవును, కానీ కాంతి లేకపోతే రత్నానికి స్వతహాగా గుర్తింపే ఉండదండి అని మాత్రం అనుకోకూడదు అంటారు భట్టర్ వారు. అనుకోకూడదు కాదు, అనుకోం కదా అంటారు. స్వయా దీప్త్యా రత్నం భవదపి మహార్ఘం. నిజమే, కాంతిని బట్టే రత్నానికి విలువ వస్తోంది. కానీ ఆ కాంతి ఎక్కడిది, ఎవరిది అంటే రత్నంలో ఒక అంశ, రత్నానికి చెందినదే, దానికి సొత్తు అయినదే, వేరే అయినది కాదు. స్వాభావికమైనటువంటి ఒక వైభవం. అలాగే అమ్మ, స్వామి. అమ్మను బట్టి స్వామికి అతిశయం కలుగుతోంది నిజమే, కానీ అంత మాత్రం చేత స్వతహాగా స్వామికి గొప్పతనం లేదు అని అనుకోవద్దు. అవి రెండు విడదీయరానివి అంటారు. ఈమె ఆయన సొత్తు కనుక సహజంగా తన సొత్తు వల్ల తనకి అతిశయం కలుగుతోంది కనుక ఆ స్వామి యొక్క వైభవానికి కానీ అతిశయానికి కానీ ఎక్కడా హాని కలగదు, లేదు అని అనుకోవద్దు అంటారు భట్టర్ వారు.